ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం బైబిల్ గ్రంథంలోని రూతు గురించి తెలుసుకుందాం. బైబిల్లో రూతు అనే పుస్తకం ఉంది. అది ఇశ్రాయేలుకు న్యాయాధిపతులు ఉన్న కాలంలో జీవించిన ఒక కుటుంబం గురించిన కథ. రూతు మోయాబు దేశానికి చెందిన యవ్వన స్త్రీ. ఆమె దేవుని జనాంగమైన ఇశ్రాయేలుకు సంబంధించినది కాదు. కానీ రూతు సత్యదేవుడైన యెహోవా గురించి తెలుసుకున్నప్పుడు ఆయనను ఎంతగానో ప్రేమించింది. నయోమి ఒక వృద్ధ స్త్రీ. ఆమె రూతుకు యెహోవా గురించి తెలుసుకోవడానికి సహాయం చేసింది. నయోమి ఇశ్రాయేలు స్త్రీ. ఇశ్రాయేలులో ఆహార కొరత వచ్చినప్పుడు ఆమె భర్త 2 కుమారులు మోయాబు దేశానికి తరలి వెళ్ళారు. కొద్ది కాలం తరువాత నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. నయోమి యొక్క 2 కుమారులైన మహలోను కిల్యోను మోయాబు దేశానికి చెందిన రూతు ఓర్ఫా అనే 2 అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత నయోమి యొక్క 2 కుమారులను చనిపోయారు. కనుక నయోమి తను కనిన కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. నయోమి అనగా అర్థం మధురం. కానీ నన్ను మారా అని పిలవమని నయోమి చెప్పింది. మారా అనగా చేదు. తనకు కలిగిన దుఃఖాన్ని బట్టి ఆమె తనను మారా అని పిలువమంది. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను. కనుక నయోమి మళ్ళీ తన స్వంత ప్రజల దగ్గరకు తన స్వదేశానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. రూతు ఓర్ఫా ఆమెతో పాటే ఉండాలనుకొని ఆమెతో బయలుదేరారు. అయితే వాళ్ళు కొంత దూరం ప్రయాణించిన తరువాత నయోమి ఆ అమ్మాయిల వైపు తిరిగి, మీరు మీ ఇళ్లకు వెళ్ళి మీ తల్లుల దగ్గర ఉండండి అని చెప్పింది. నయోమి ఆ అమ్మాయిలను ముద్దు పెట్టుకొని వాళ్లకు వీడ్కోలు చెప్పింది. అప్పుడు వాళ్ళిద్దరూ ఏడవడం ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళు నయోమిని ఎంతో ప్రేమించారు. మేము వెళ్ళము, మేము నీతో పాటు నీ ప్రజల దగ్గర వస్తాము అని వాళ్ళు అన్నారు. కానీ నయోమి వాళ్లతో, నా కుమార్తెలారా, మీరు తిరిగి వెళ్ళండి, మీరు మీ ఇళ్లలో ఉండడమే మంచిది అని సమాధానం ఇచ్చింది. కాబట్టి ఓర్ఫా తన స్వదేశానికి బయలుదేరి వెళ్ళింది. కానీ రూతు వెళ్ళలేదు. అప్పుడు నయోమి ఆమె వైపు తిరిగి, ఓర్ఫా వెళ్ళింది, నువ్వు కూడా ఆమెతో పాటు ఇంటికి వెళ్ళు అంది. అందుకు రూతు, నేను నిన్ను విడిచి వెళ్ళేలా చేయడానికి ప్రయత్నించవద్దు. నన్ను నీతోనే రానివ్వు. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తాను. నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను అక్కడే మరణిస్తాను. నేను నీ దగ్గరే పాతిపెట్టబడతాను అంది. రూతు అలా అన్నప్పుడు నయోమి ఇంకా ఆమెను ఇంటికి పంపించడానికి ప్రయత్నించలేదు. చివరకు ఆ 2 స్త్రీలు ఇశ్రాయేలుకు చేరుకొని అక్కడ నివసించడం ప్రారంభించారు. అది యవలు సమకూర్చే కాలం కాబట్టి రూతు వెంటనే పొలాల్లో పనిచేయడం మొదలుపెట్టింది. బోయాజు అనే వ్యక్తి ఆమెను తన పొలంలో పరిగె ఏరుకునేందుకు అనుమతించాడు. బోయాజు తల్లి ఎవరో మీకు తెలుసా? ఆమె యెరికో పట్టణానికి చెందిన రాహాబు. ఒకరోజు బోయాజు రూతుతో, నేను నీ గురించి అంతా విన్నాను. నువ్వు నయోమి పట్ల ఎంత దయగా ఉన్నావో విన్నాను. నువ్వు నీ తండ్రిని తల్లిని నీ స్వదేశాన్ని విడిచిపెట్టి నీకు తెలియని ప్రజలతో జీవించడానికి వచ్చావని కూడా నాకు తెలుసు. యెహోవా నీకు మేలు కలగజేయునుగాక అన్నాడు. దానికి రూతు, నా యజమానుడా, మీరు నా పట్ల ఎంతో దయగా ప్రవర్తించారు. మీరు నాతో మంచిగా మాట్లాడి నాకు ఎంతో సంతోషం కలిగించారు అని అంది. బోయాజు రూతును ఎంతో ఇష్టపడ్డాడు. కొద్ది కాలం తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అది నయోమికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. రూతు బోయాజులకు మొదటి కుమారుడు ఓబేదు పుట్టినప్పుడు నయోమి ఇంకా సంతోషించింది. తరువాత ఓబేదు దావీదుకు తాతయ్య అయ్యాడు. కనుక ప్రియ సహోదరులారా, రూతు తన అత్త అయిన నయోమిని ఎంతగానో ప్రేమించింది. అలాగే తన అత్త కూడా రూతును ఎంతగానో ప్రేమించింది. మనం కూడా వాళ్ళలాగా ఉందుముగాక. ఆమెన్.